హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆశా శివ స్వీట్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి మేము శ్రీశైలం వెళ్ళామండి. మా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాం. ఈ ట్రిప్ అయితే చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడేమో మేము కృష్ణానదిలో స్నానం చేయడానికి వెళ్ళాలి అని రోప్వేలో వెళ్ళాం. ఇంకా ఇక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి కానీ కాకపోతే నాని రోప్వేలో వెళ్దామన్నందుకు మేము రోప్వేలోనే వెళ్ళాము. సో ఇంకా ఇక్కడ నుంచి రోప్వేలో వెళ్ళి ఇంకా కింద ఇక్కడ స్నానం చేస్తున్నారు కదా, చాలా లోపలికి అలో చేయరండి, కొంచెం వరకే చేస్తారు. స్నానాలు అవి వెళ్ళాక బోటింగ్ వెళ్ళాము. సో చూస్తున్నారు కదా, మా నాని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడండి. ఇంకా మా నాని అయితే మాకంటే బాగా ఎంజాయ్ చేశాడండి. తనకి వాటర్లో మునగమంటే మాత్రం ఏడ్చాడు, కానీ ఆ బోటింగ్ కానీ ఆ రోప్వే కానీ వాడికి చాలా బాగా నచ్చింది. సో ఇంకా అది కాకుండా చాలా అర్లీ మార్నింగ్ అసలు 6:30కి అట్లా మేము ఆ నది దగ్గరికి వెళ్ళాము. నార్మల్లీ మేము బయలుదేరింది వచ్చి హైదరాబాద్ శ్రీశైలం బైకే వెళ్ళాము. సో ఆ రోజు సాటర్డే ఈవినింగ్ మేము 4:30కి బయలుదేరి నైట్ అక్కడికి చేరుకున్నాము. మా తర్వాత అర్లీ మార్నింగ్ మేము అక్కడ వెళ్ళి స్నానాలు చేసుకుని ఇంకా గుడికి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా, ఈ మొత్తం ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ చాలా బాగుంది. అండ్ బైక్ జర్నీ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, బోట్లో వెళ్ళాము. అసలు ఆ కొండల మధ్య వాటర్ అది చాలా బాగుంటుందండి. అసలు మనకి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేయనీకి రాదు. ఈవెన్ మనము కెమెరాలో షూట్ చేసినా అంత మనకి ఫీల్ అనిపిది, కానీ డైరెక్ట్గా వెళ్తేనే ఏమంటారు ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా చూస్తున్నారా, అప్పటికి ఎండ రాలేదండి. యాక్చువల్గా ఆ రోజు కొంచెం అంత క్లౌడీగా ఉండింది. సో బాగా చలిగా కూడా అనిపించింది. సో నార్మల్గా బోట్ అయితే ఒక రౌండ్ వెళ్ళేసేస్తే అక్కడ చూస్తున్నారు కదా, మనుషులందరూ కనిపిస్తున్నారు. ఆ ఎడ్జ్లోనే స్నానాలు చేస్తారు. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో నార్మల్లీ ఏంటంటే మనం ఎక్కడైనా వన్ డే వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం అయితే వన్ డేలో మనం వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చేయచ్చు. ఇంకా మనకి నేచర్ అయితే చూడడానికి చాలా బాగుంటుందండి. సో నార్మల్గా మేము బైక్ వచ్చేటప్పుడు అడవిలో ఏదైనా జంతువులు వస్తాయా అన్నట్టు ఫీల్ అయ్యాం, కానీ మాకేవి కనిపించలేదు. ఇంకా ఆల్మోస్ట్ 70 కిలోమీటర్సే ఫారెస్ట్ ఏరియా ఉంది, బట్ ఎక్కడ కానీ ఒక్క కోతులు తప్ప ఏమీ కనిపించలేదండి. సో ఆ కొండలు, ఆ చెట్లు కొంచెం అంత భయంగా ఉన్నా బాగా థ్రిల్లింగ్గా ఉండింది. సో చూస్తున్నారు కదా, నేను మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటా, మీకే చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఫోన్ పెట్టేస్తుంది సార్ నాకు. ఇంకా ఇదైతే గుడి ఎంట్రన్స్ అండి. ఆబ్వియస్లీ మీకు తెలిసే ఉంటుంది, లోపలికి వెళ్ళాక ఫోన్ ఎలాగో అలో ఉండదు. సో మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంకా బయటికి వచ్చాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారా బొమ్మలు, ఇవి మేము చిన్నప్పుడు ఇలాంటి బొమ్మలు వచ్చేవి, ఇప్పుడు చూద్దామన్నా ఎక్కడ కనిపించట్లేదు.
సో అందుకనే షూట్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి దర్శనం కంప్లీట్ చేసుకుని వెళ్ళే దారిలో సో ఈ డ్యామ్ చూస్తున్నారు, శ్రీశైలం డ్యామ్. నార్మల్గా వాటర్ ఎక్కువ అయినప్పుడు ఇవి గేట్స్ ఓపెన్ చేసేవారు, బట్ ఇప్పుడు వాటర్ ఏమంత లేదు కాబట్టి సో నార్మల్గానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగుంది అసలు. ఘాట్ సెక్షన్ అయితే చాలా ఎక్కువ అనే చెప్పచ్చు, బట్ చూడ్డానికైతే చాలా మనకి ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్. పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మా నాని అయితే ఇంకా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. తిను బాగుంది తిను. Yes, that boat is there, no? At the time you seen only part. How much deep it is? This much deep that side. Volcano na? Where is volcano? సో ఇది ఇవాల్టి వీడియో అండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని వీడియోస్ని అయితే నేను అప్లోడ్ చేస్తాను, మిస్ చేసుకోకుండా చూడండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.